దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి పెగాసస్ స్పైవేర్ గురించి జాగ్రత్తగా గమనిస్తున్నటువంటి మిత్రులకు అందరికీ బహుశా నేనెప్పుడు నా హాస్పిటల్ ప్రిన్సెస్లో హాస్పిటల్ చుట్టూ ఏం జరుగుతుంది వచ్చేటువంటి నా వెనక బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏవైతున్నాయో ఇట్లాంటి పరిస్థితుల్లో నేనైతే మాట్లాడే పరిస్థితి అలాగే ఎందుకు దాన్ని ప్రత్యేకంగా చూపెడుతున్నా అంటే ఏదైనా ఒక వ్యవస్థలో ఏం జరుగుతుంది అనే దాన్ని నిర్దిష్టంగా పరిశీలించి జాగ్రత్తలు తీసుకున్నటువంటి వ్యవస్థని మనం మానిటరింగ్ అంటాం. ఎంత చిన్న వ్యవస్థకైనా మానిటరింగ్ అవసరం. మనకు సీసీ కెమెరాలు లేనటువంటి పరిస్థితుల్లో గుమస్తాన్ని పెట్టుకుని ఇంకేదో మనమే పర్యవేక్షణ చేస్తున్నాం, మనం సమాచారం సేకరించేవాళ్ళం. ఇవాళ కార్యాలయాల్లో, ఫ్యాక్టరీల్లో, ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు వచ్చినాయి. నేను ఇక్కడ వైద్య సేవలు అందిస్తూనే ఎదురుగా ఉన్న సీసీ కెమెరాలో ఆపరేషన్ థియేటర్ ముందు ఏం జరుగుతూ ఉంది, ఎమర్జెన్సీ రూమ్లో ఏం జరుగుతూ ఉంది, హాల్లో అందరు కంఫర్టబుల్గా ఉన్నారా లేరా, ఇవన్నీ విషయాలు కూడా గమనించేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే జరగాల్సిన తీరులో జరుగుతున్నాయా లేవా, ఎక్కడ అత్యవసర సేవల్లో గ్యాప్స్ ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఇది అవసరం. అట్లాగే గ్రామీణ స్థాయిలో కూడా ఇవాళ గ్రామ పంచాయతీలు కూడా సీసీ కెమెరాలు పెట్టుకునేటువంటి వాతావరణాన్ని మనం ఎంకరేజ్ చేస్తాం. దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్ సిన్స్ ఓన్లీ 2 centuries. మన దగ్గర అయితే ఈ మధ్యకాలంలో 2 decades నుంచి కొన్ని మనకి ఇవన్నీ అందుబాటులో వస్తూ ఉన్నాయి. అంతమంది మనకు సీసీ కెమెరాలు, ఈ మానిటరింగ్ ఇదంతా కూడా పెద్ద సీరియస్ విషయం కాదు. మన జీవిత కాలంలో మనం చూస్తున్నాం. కానీ మనం సీసీ కెమెరాలు ఎట్లా చూస్తున్నామో సెల్ ఫోన్లో కూడా మనం చూస్తాము. సెల్ ఫోన్ నిజంగా మాట్లాడుకోవాలంటే మానవుడు కనిపెట్టినటువంటి అనేకమైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో, వస్తువుల్లో మనుషుల్ని ఫేస్బుక్లో, వాట్సాప్లో చుట్టూ, సోషల్ మీడియా చుట్టూ తిరగడంతో దూరం అయిపోయిండ్రు అని చెప్పేటువంటి అపవాదం ఎంత వాస్తవమో, ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని వాట్సాప్ కాల్తో మాట్లాడుకోగలిగి, ఎంతోమంది మిత్రుల్ని ముఖ పుస్తకం ద్వారా పరిచయం చేయగలిగి, మనుషులందరినీ నడుస్తున్న క్రమంలో మనంగానే మొబైల్ ఫోన్లో ఆత్మీయంగా మాట్లాడుకునే అవకాశం ఇచ్చినటువంటి ఏదైతే సెల్ ఫోన్ ఉందో, నాకు సంబంధించి నా జీవితంలో చాలా ఇష్టమైనటువంటి, నాకు మాత్రం ఇష్టమైంది కాదు, నా వయసులో సగం ఉన్న వాళ్ళకి ఇంకా ఇష్టమైంది, వాళ్ళ వయసులో సగం ఉన్న వాళ్ళకి కూడా సెల్ ఫోన్ చాలా ఇష్టమైంది. ఇంకా ఆ మాటకు వస్తే నడక నేర్చిన పిల్లవాడు కూడా ఇప్పుడు స్మార్ట్ ఫోన్తో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రపంచ జనాభా ఎంత ఉందో అన్ని సెల్ ఫోన్ ఉన్న వాతావరణాన్ని కూడా మనం గమనిస్తాం. ఇట్లాంటి సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లలో మనం మాట్లాడడం ఏదైతుందో దీని మీద ఒక నిఘా ఏర్పడుతున్నట్టుగా మనం ఆ మధ్యకాలంలో విన్నాం. నిజంగా మాట్లాడుకోవాలంటే బిఎస్ఎన్ఎల్ ఫోన్ ఉన్న రోజుల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగేదన్నమాట విన్నాం. కానీ ఇవాళ పరిస్థితి ఏమిటంటే ఎవరో ఒక ఇంపార్టెంట్ పర్సన్ని బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి పోలీసు ద్వారా పర్మిషన్ తీసుకొని ఆ వ్యక్తి యొక్క కాల్ లిస్ట్ని పర్యవేక్షించేటువంటి స్థితి ఒకప్పుడు ఉండేది. ఇవాళ రోజులు మారిపోయి వ్యక్తులు ఎట్లా అయితే తమ అనేకమైన అంశాల లోపల వ్యక్తిగత స్వేచ్ఛను ఎట్లా కోరుకుంటారో, సౌకర్యాలను కోరుకుంటారో, వాటిని ట్యాప్ చేసి అనేక రకాలుగా వాడుకున్నటువంటి కూడా చాలా సందర్భాల్లో వచ్చినాయి. మనం ఈ మధ్యకాలంలో ఎన్నో వాటిల్లో మాల్వేర్ అంటే తప్పుడు సమాచారం ఎంటర్ చేపించి ఫోన్ని కరప్ట్ చేసినటువంటి దాని గురించి ఎంత చర్చ జరిగిందో, ప్రపంచవ్యాప్తంగా కూడా సైబర్ నేరాల గురించి కూడా అంతే చర్చ జరుగుతాం. సైబర్ నేరాలు చేయడానికి సంబంధించినటువంటి ప్రొఫెషనల్స్ లేదా హ్యాకర్స్ వీళ్ళందరూ ఒక చర్చ అయితే స్వయానా ఒక దేశ ప్రభుత్వమే తానే పూనిక బట్టి దేశంలో తమకు అనుమానం ఉన్నటువంటి వాళ్ళ మీద, ఒక పార్టీ ఏ అధికారంలో ఉందో ఆ పార్టీ స్వంత ఎంపీల మీద కూడా
ఇవాళ నిఘా ఏర్పరిచి ఎటు కదులుతున్నారు, ఏం చేస్తున్నారు చూసేటువంటి వాతావరణం ఇవాళ ఈ దేశంలో వచ్చిన్నది. కాబట్టే ఉభయ సభల్లో ఒక భయంకరమైనటువంటి శబ్దం దద్దరిల్లిపోతాం. ఇప్పుడు కరోనా గురించో కరువు కాలం గురించో కాదు, మీరందరూ వినే ఉంటారు. కరోనా అనేది అది మన బాడీలో ఉన్నటువంటి ప్రోటీన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ప్రొసీజర్ ద్వారా కాపీ చేస్తుంది, విస్తృతంగా విశృంఖలంగా అభివృద్ధి చెందని విన్నాం కదా. మన దాన్ని మన యొక్క యాక్టివిటీని కాపీ చేసి పేస్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఒక సీరియస్ యాక్టివిటీ. ఇవాళ కరువు గురించి అంటే వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛని కరువు శాశ్వతంగా ఇవాళ దూరం చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సైబర్ క్రైమ్ అనాలా దాన్ని, లేకపోతే ప్రభుత్వాలే తమకు తాముగానే అంటే విపరీత దూరంలో ఇప్పుడు అభద్రతతో చేస్తున్నటువంటి చర్య అనాలా. కానీ ప్రపంచంలోనే ఒక పెద్ద గూఢాచార వ్యవస్థ, సమాచార వ్యవస్థని హ్యాక్ చేసి ఎవరికి వాళ్ళకి చేరవేసినటువంటి పెగాసస్ అనేటువంటి ఒక ఇజ్రాయెల్ సంస్థ, ఎన్ఎస్ఓ అంటారు, ఆ సంస్థ ద్వారా వచ్చేటువంటి ఈ సాఫ్ట్వేర్ తోటి మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి చాలామంది వ్యక్తిగత జీవితాల్లో చొరబడి ఇవాళ మొత్తం సమాచారాన్ని హ్యాక్ చేస్తున్న దాని ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చ మామూలు స్థాయిగా దేశానికి రానున్న కాలంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అది వాళ్ళ పార్టీ స్టాండ్ కావచ్చు, వేరే సంగతి. కానీ ఆయన గౌరవ పార్లమెంట్ సభ్యుడు కూడా, అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా ఇందిరాగాంధీ మనుమడు, ఇవన్నీ విషయాలు మనందరికీ తెలిసింది. ఆయన అంతరంగికుల్లో 5కు సంబంధించినటువంటి నిరంతర సమాచారం ఇవన్నీ కూడా ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటర్ చేసిందని చెప్పేసినది. కేవలం రాహుల్ గాంధీతో ఎండ్ అయింది కాదు, బీజేపీ అనేక మంది ఎంపీలు మినిస్టర్ల చుట్టూ కూడా ఉన్నటువంటి వ్యవస్థనంతా వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తారని మీరందరూ వినే ఉంటే. ఒకసారి ప్రకాష్ జవదేకర్ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్న సందర్భంలో నరేంద్ర మోడీ గారంట ఫోన్ చేసి, ఏమయ్యా జవదేకర్, నువ్వు ఎయిర్పోర్ట్లో అట్లాగే ఒక సెంట్రల్ మినిస్టర్ టీషర్ట్ వేసుకొని తిరుగుతా ఉన్నావు, నువ్వు అఫీషియల్గా ఉండేటువంటి డిగ్నిఫైడ్ డ్రెస్ వేసుకోవాలి కదని చెప్పి ఫోన్ చేసి చెప్పిండు. అంటే ప్రకాష్ జవదేకర్ ఏ డ్రెస్లో పోతున్నాడు, ఏం నడుతుండు, ఏం చేస్తుండే దాన్ని కూడా చూసుకునేటువంటి స్థితిలో ఉందని చెప్పేసి ఒక పెద్ద నానుడి ప్రతీతి కొనసాగింది. నేను ఇవాళ మీ అందరికీ ప్రత్యేకంగా ఏం చెప్తున్నంటే, ప్రకాష్ జవదేకర్ సమస్య కాదు. ఇప్పుడు వ్యక్తులు వాళ్ళ జీవితాలకు చొరబడేటువంటి హక్కుని భారత రాజ్యాంగం ఇవ్వలేదు ప్రభుత్వాలకు. కానీ స్వయాన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రైవేట్ ఇంటెలిజెన్స్ కంపెనీ నుంచి ఏదైతే ఉందో ఆ కంపెనీ పేరే పెగాసస్. పెగాసస్ అంటే గ్రీక్ భాషలో ఎగిరే గుర్రం అని అర్థం. ఇక్కడ మీరు అందరూ చూడగలిగితే ఒకటి ఒక గుర్రం, ఎగిరే గుర్రాన్ని సెల్ ఫోన్ నుంచి ఎట్లా ఎత్తుకొని వెళ్ళిపోతుంది సమాచారం మీద ఒకటిను. ఇక్కడ మీరు ఒక గూఢాచారి కన్ను ఒకటి, మన సెల్ నెంబర్లు, మన యొక్క వ్యక్తిగతమైనటువంటి అన్నిటిని కూడా నిరంతరం ట్యాప్ చేస్తూ తీసుకెళ్తున్నటువంటి ఒక పిక్చర్ని ఇవాళ అన్ని పేపర్లలో వేసి ఉన్నారు. నేను ఇవాళ రాసినటువంటి ఓ ఆర్టికల్ కూడా ఇట్లాంటిదే, ఇదే ఫోటో సుమారుగా వాళ్ళు పెట్టున్నారు. బహుశా సాక్షి పేపర్లో వచ్చింది. దీంట్లో ఒక ఇంపార్టెన్స్ కూడా ఏమిటంటే, వ్యక్తుల సమాచారాన్ని ఎత్తుకుపోయేటువంటి పద్ధతిని తీవ్రంగా నిరసించడం వల్ల మన బాధ్యత. పెగాసస్ అంటే గ్రీకు భాషలో రెక్కల గుర్రం అని అర్థం. దేశమంతా ఇవాళ ఈ ఎగిరే అటువంటి గూఢాచారి రెక్కల గుర్రానికి గజగజ ఉనికిపోతా ఉన్నారు. దీంట్లో రాహుల్ గాంధీ గారు మాత్రమే లేరు. ఇవాళ ఎన్నికల వ్యూహకర్తగా ఇలా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ రెగ్యులర్ వారు మాట్లాడుతున్న ప్రతిదాన్ని కూడా ఇవాళ ట్యాప్ చేస్తున్నటువంటి స్థితి. అదేవిధంగా ప్రముఖ వైరాలజిస్ట్, నిఫా వైరస్ మీరు విన్నారు కదా, కరోనాకు ముందు బీభత్సం సృష్టించింది. దాని మీద విస్తృత పరిశోధన చేస్తున్నటువంటి ఒక సైంటిస్ట్, ఆ సైంటిస్ట్ అమ్మినటువంటి ఇది కూడా ఫోన్ నెంబర్స్ కూడా వారి యొక్క సమాచారం కూడా ట్యాప్ చేసినట్టు ఆమెను ఆశ్చర్యపోయింది. నాతోటి ఏం పని ప్రభుత్వాలకు అని చెప్పేసి. ఆమె ప్రతిష్టాత్మకమైనటువంటి సెంటర్ ఫర్ కమ్యూనికబుల్ డిజీజెస్ అట్లాంటిలో ఉన్నటువంటి దానికి షీఈ్ ఏ రిప్రజెంటేటివ్ ఇన్ ఇండియా. ఆమె వర్క్ ఆమె చేసుకుంటాము. అశోక్ లవాసా అని ఉన్నాడు. ఆయన
గుజరాత్లో మోడీ గారు ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్లో తను చాలా స్ట్రిక్ట్గా కొనసాగిన అవకతవకల మీద సుదీర్ఘంగా వారు మాట్లాడినందుకు, వేరెత్తి చూపినందుకు ఆయనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా దాంట్లో ఉన్నాయి. ఇక ఇట్లా లిస్టు చెప్పుకుంటూ పోవాలంటే ఈ మధ్యకాలంలో దేశంలో ప్రజల మధ్యన ఉండేటువంటి ఏ లీడర్షిప్ను కూడా, ఏ జర్నలిస్ట్ గ్రూప్ను కూడా, ఏ పేపర్ యాక్టివిటీని కూడా చాలా సీరియస్గా మానిటర్ చేస్తున్నటువంటి విషయాల్ని వాళ్ళే బయటపెట్టినారు. పెగాసస్ గాన్ టు సచ్ అన్ ఎక్స్ట్రీమ్. ఇట్స్ నాట్ ద ఇండివిజువల్స్ ఆర్ ద జర్నలిస్ట్ ఆర్ సంబడి ఇన్ ఇండియా, అరౌండ్ ద గ్లోబ్. వాట్సాప్ ఆల్సో కంప్లైంట్. ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ అని చెప్పేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీని కూడా అది బ్రేక్ చేసి వీడియోస్ని అన్నిటి కూడా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చి దొంగిలించకపోయిందని చెప్పేసి వాట్సాప్ ఇవాళ పెద్ద ఎత్తున గొడవ చేస్తామని. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మనకు తెలుసు, ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల కోసం పనిచేసినటువంటి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి అనేకమైన డేటాను కూడా పెగాసస్ దొంగిలించేసేసి ఆయా ప్రభుత్వాలకు ఇవ్వగలిగింది. అంటే ఒక్క మాట చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా పెగాసస్ చేసినటువంటి ఒక విధ్వంసంలో భారతదేశం సెంటర్ పాయింట్ అయింది ఇవాళ. ఎందుకంటే మిగతా దగ్గర కొన్ని ఇన్స్టిట్యూట్స్ పరిమితమైంది, కానీ మనందరికి తెలుసు మన దేశంలో ఈ మధ్యకాలంలో మనం జరుగుతున్న అనేక పరిణామాలు. ఎందుకు ఈ మాట ఒక ప్రత్యేకంగా చెప్పాలి, మనకు ఈ మధ్యకాలంలో ఎన్ఆర్సీ వచ్చింది, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. నేనేమంటున్నా, నీ దేశ పౌరుడు అవునో కాదు అని నిరూపించుకునేటువంటి ఒక పని కోసం ఒక బిల్లు తీసుకొని వచ్చినారు కదా. అంటే బయటి వాళ్ళకైతే వాళ్ళు ఈ దేశ పౌరులు కాకపోతే, లేదా వాళ్ళ యొక్క సిటిజన్షిప్ని ప్రూవ్ చేసుకోకపోతే మనం ఎందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మనందరం ఒక టెస్ట్ పెట్టుకున్నాము. దాని ప్రకారం కొన్ని అప్రూవ్ చేయడానికి ఒక సిస్టమ్ పెట్టుకున్నాం. నేనంటా ఉన్నా, దేశ ప్రజల మీదనే నిఘా ఏర్పాటు చేసి నమ్మలేని స్థితిలో ఉన్నటువంటి పాలకులు ఇంతకంటే దారుణం ఏముంటుంది? అన్నిటికంటే దారుణం ఏమిటంటే, ఇవాళ రాజ్యం చేస్తున్నటువంటి పార్టీ పొద్దున మాట్లాడితే శ్రీరాముల గురించి మాట్లాడుతుంది. ఇవాళ పెగాసస్ అంటే ఎగిరే గుర్రం అన్నాం కదా. శ్రీరామచంద్రుడు తన భార్య కోసం, అర్ధాంగి కోసం, ధర్మం కోసం, తన రాజ్యం కోసం అశ్వమేధ యాగం చేసి, కానీ అధర్మంగా అదే జై శ్రీరామ్ చెప్పేటువంటి పార్టీ అనేక మంది వ్యక్తిగత జీవితాలకు జొరబడి ఇవాళ సమాచారం దొంగలిస్తే దీన్ని ఏ రకమైనటువంటి ఇతిహాసంలో సమర్థించగలిగేటువంటి పద్ధతితో నాకు చెప్పాలి. అంటే మోరల్స్ అంటాం కదా, బేసిక్ మోరల్స్ అయితే ఉండాలి కదా ప్రభుత్వాలకు. శశి తరూర్ ఒక మాట అన్నాడు, ఏమన్నాడు? భారత రాజ్యాంగం ఇట్లాంటి పద్ధతిని యాక్సెప్ట్ చేయదన్నాడు. ఇంకా రణదీప్ సుర్జేవాలా ఒక మాట అన్నాడు, అది భారతీయ జనతా పార్టీనా లేకపోతే భారతీయ జాసూస్ పార్టీనా అన్నాడు. జాసూస్ అంటే గూఢాచారులు ఉంటారు, మనం తెలుగు సినిమాలు కళ్ళద్దాలు నల్లే పెట్టుకొని చుట్టూ గుడ్డ కట్టుకొని తిరుగుతూ ఉంటారు. మరి బీజేపీ అంటే భారతీయ జాసూస్ పార్టీ అన్నాడు. లేదు మీరేం మాట్లాడతారు, రవిశంకర్ ప్రసాద్ ఒక మాట మీరేం మాట్లాడతారు, ఇదంతా అబద్ధం, బట్టగాల్చి మీదేస్తారు మీరు. మన్మోహన్ సింగ్ ఉన్న కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ భయంకరంగా ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పేసి మాట్లాడి, నేను ఇవాళ ఒక మాట అంటున్నా ఏంటంటే, మన్మోహన్ సింగ్ కాలంలో ఫోన్ ట్యాపింగ్ చేసిన అన్నటువంటి చాలా ప్రిమిటివ్ సిచ్యువేషన్, చాలా ప్రిమిటివ్ సిచ్యువేషన్. ఇవాళ మీరు వ్యక్తిగతంగా ఇంకొక దేశం సప్లై చేసినటువంటి సాఫ్ట్వేర్ని వేల కోట్ల రూపాయలను కొని మానిటర్ చేసినటువంటి వ్యవస్థను డెవలప్ చేసినట్టు ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? అంతా కలిపితే గతంలో ఇంతకుముందుకు నేను చెప్పినట్టుగా కొన్ని సంస్థల నుంచి ఆయా టెలికాం సంస్థల నుంచో లేకపోతే బిఎస్ఎల్ నుంచో మనం రిక్వెస్ట్ చేసి తెప్పించుకోవాలి, ప్రభుత్వాలు రిక్వెస్ట్ చేసి తెప్పించుకోవాలి. అది కూడా డౌట్ఫుల్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు లేదా ఉగ్రవాద చర్యలు పాల్పడుతున్నప్పుడు తీసుకోవాలి. ఇవాళ వ్యక్తులకు సంబంధించినటువంటి నిజం వైరాలజిస్ట్ దగ్గర కూడా తీసుకున్నారు, ఎలక్షన్ కమిషన్ పనిచేసిన ఆయన దగ్గర తీసుకున్నారు, ఎవరు మాట్లాడుంటే వాళ్ళ దగ్గర తీసుకున్నారు. కాబట్టి ఇవాళ ఎడిటర్స్ గిల్డ్ అనేటువంటి దేశంలో ఉన్నటువంటి పత్రికాధిపతులకు సంబంధించినటువంటి అసోసియేషన్ ఒక బహిరంగమైన లేఖ నిన్న రిలీజ్ చేసింది. ఈ లేఖలో దేశంలో కనివిని ఎరగని రీతిలో జరిగినటువంటి స్నూపింగ్ గురించి ఇమ్మీడియట్గా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిష్పక్షపాతంగా సుప్రీంకోర్టు ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేయించాలని చెప్పేసి ఒక ప్రభుత్వము ఇంప్యూనిటీని అంటే ఇక్కడ రాసుకుని చాలా స్పష్టంగా అంటే మేము ఏం చేసినా తప్పు లేదనేటువంటి ఒక షీల్డ్ కప్పుకునేటువంటి పద్ధతి అయితే ఉందో ఇది చాలా సొసైటీకి ప్రమాదం అని చెప్పింది. ఎందుకంటే మనం సైబర్ క్రైమ్ గురించి మాట్లాడుకుంటాం. సైబర్ క్రైమ్ అంటే ఏంటిది? ఇవాళ వచ్చేటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తోటి
మనం ఏదైతే అనుకుంటున్నామో వాటి ద్వారా క్రైమ్ చేయడం, ఒక సాఫ్ట్వేర్ని కరప్ట్ చేయడం, లేకపోతే ఇంకొక దాన్ని హ్యాక్ చేసి తీసుకుని సైబర్ క్రైమ్సే కదా. మరి ప్రభుత్వమే సైబర్ క్రైమ్కి పాల్పడ్డట్టు లెక్క కదా. మరి దీని మీద ఎవరు ఇవాళ యాక్షన్ తీసుకోవాలి? నిజంగా మాట్లాడుకోవాలంటే మమతా బెనర్జీ ఒకవైపు, స్టాలిన్ ఒకవైపు, కర్ణాటకలో గవర్నమెంట్ కూలిపోవడానికి కుమారస్వామి గవర్నమెంట్ మీరే కారణం అని చెప్పి ఒకవైపు ఇంత అల్లకల్లోలం అవుతా ఉంటే ఒక్క మాట కూడా ఇవాళ సీరియస్గా రెస్పాండ్ కావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇంకా పెద్ద జోక్ ఏమిటంటే తెలంగాణలో ఈ జరిగినటువంటి నష్టాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకొని రావడానికి రాహుల్ గాంధీ గారు అక్కడ ఢిల్లీలో పిలిపిస్తే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చలో రాజ్భవన్ అని పెట్టుకుంటారు. అరే చలో రాజ్భవన్ పెట్టుకుంటే ఏ సిట్టట చేసిర్రు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అని చెప్పి పొద్దున్న లేస్తే బీజేపీకి అగెనెస్ట్గా పెద్ద గొంతు చించుకునేటువంటి మరి కేసీఆర్ ఏం చేయాలి? మంచిగా చేస్తే మీరు మంచిగా చేయరని చెప్పాలి. ఒక్క పర్సన్ కూడా రాజ్భవన్ పోకుండా భయంకరమైన లాఠీ చార్జ్ చేసేటువంటి పద్ధతి. ఆ బల్మూరు వెంకటరమణ బొక్కలు ఎగిరిపోయింది. ఒక్కరిని లోపలికి పోనీ రిప్రజెంటేషన్ చేయని. నేనేమంటున్నా, ఒక రాజ్భవన్లో ఒక గవర్నర్కు ఒక మెమరాండం ఇవ్వడానికి ఇంత అరాచకము, ఇంత పెద్ద రెసిస్టెన్స్ అవసరం అని చెప్పేసి నేను అడుగుతాను. నేనేమంటున్నా, దొంగకు తేలు కుట్టినట్టుగా నీకేం బాధ కేసీఆర్, నడవని వాళ్ళు చేసే పనులు చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా చేసే ముచ్చట కదా అది. కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా, పెగాసస్ సంబంధించినటువంటి సిస్టమ్కి వ్యతిరేకంగా చేసే పని కదా. నీకేమంటారు నేను అడుగుతా ఉండే వాళ్ళు ఎందుకు ఈ పని చేసినారో మీరు వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత. ఎందుకంటే మీరెందుకు అడ్డం వస్తున్నారు అంటే మీరు కూడా అదే పని చేశారు కాబట్టి. తెలంగాణలో ఏ మంత్రికి కూడా వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ లేదు. ఏడి పోతురు ఏం చేస్తున్నారు కదలికల మీద పెద్ద మానిటరింగ్ చేసినప్పుడు చిన్న అనుమానం వచ్చినా సరే ఈటల రాజేందర్ లెక్కని బయటికి పంపడానికి మీరు ఏం పని చేస్తున్నారో బయట ప్రపంచానికి తెలుసు. అందుకోసం ఇవాళ పైన ఒక రకమైనటువంటి పెగాసస్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ పెట్టి వ్యక్తులకు సంబంధించినటువంటి మినిస్టర్లకు సంబంధించినటువంటి లేకపోతే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుండో తెలంగాణ కూడా గదే పరిస్థితి జరుగుతాం. ఇదంతా కూడా మనందరికీ గుర్తుంచాల్సిన విషయం ఏంటంటే భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైంది, వ్యక్తి స్వేచ్ఛకు వ్యతిరేకమైంది. ఏదైతే మన ఆర్టికల్స్లో అంబేద్కర్ రాసినటువంటి దాంట్లో ఉన్నటువంటి వాటికి అనేకమైన వాటికి వ్యతిరేకమైంది. అందుకోసమే ఇవాళ నా రిక్వెస్ట్ ఏమిటంటే సోషల్ మీడియా ద్వారా మనం ఏదో మాటలు మాట్లాడడం ఏదో కాదు. ఇవాళ స్వేచ్ఛ కోరుకుంటున్నటువంటి యువత భవిష్యత్తు లోపల డెమోక్రసీ అనేది వేళ్ళునుకొని అది దేశ స్వాతంత్రాన్ని పరిపుష్టం చేసే పద్ధతులు ఉండాలని చెప్పేటువంటి ఎవరైనా సరే ఇవాళ పెగాసస్ పేరు జరిగినటువంటి గూఢచర్యం లాంటి చర్య భవిష్యత్తులో పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి అని కాదు, రేపు ఎవడ అధికారంలోకి వచ్చినా రేపు సంకీర్ణ ప్రభుత్వమే రావచ్చు, కాంగ్రెసే రావచ్చు, ఎవరైనా రావచ్చు, లేదా మళ్ళొకసారి భారతీయ జనతా పార్టీ రావచ్చు. మేము ఎవరు రావద్దు ఎవరు రావాలనే దానికోసం నేను ఇవాళ చర్చ పెడతాను. కానీ ఏ ప్రభుత్వానికైనా కూడా నైతికంగా ఇట్లాంటి అనైతికమైన పనులు చేయడానికి అవకాశం లేకుండా మన యొక్క ఉద్యమ స్ఫూర్తి ఉండాలి. ఎందుకంటే తెలంగాణకు స్వతంత్రం అవడానికి మనలాంటి వాళ్ళం ఎంత కష్టపడము, మనలాంటి వాళ్ళం ఎట్లా జైల్లోకి పోయినాము, మనకు 10 రెట్లు 100 రెట్లు 1000 రెట్లు ఈ దేశ స్వాతంత్రం కోసం అనన్యమైన త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఆ త్యాగాల పునాదుల మీద చూడ దేశ స్వాతంత్రం నుంచి పురుడు పోసుకున్నటువంటి 70 ఏళ్ల స్వాతంత్రంలో ఇదేం పద్ధతి అని చెప్పేసి వాళ్ళు నరేంద్ర మోడీ గారిని అడగవలసిన బాధ్యత ఉన్నది, అమిత్ షా గారిని అడగవలసిన బాధ్యత ఉన్నది. కేంద్ర ప్రభుత్వంలో ప్రతి మంత్రి కూడా ఇవాళ ఈ విషయంలో విస్మయానికి గురవుతున్న వారికి సరిపోదు, బయటికి వచ్చి చెప్పవలసిన బాధ్యత. సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాడు అంటా ఉన్నాడు ఇవాళ ఇదేం పద్ధతి అని అంటా ఉన్నాడు. నేనేమంటున్నా, బీజేపీ అంతర్గత సర్కిల్లో ఉన్నటువంటి చాలామంది మిత్రులు కూడా ఇవాళ విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఇది బియాండ్ ద థింగ్స్, అంటే టాలరెన్స్కు మించినటువంటి పద్ధతి కాబట్టి దీనికి వ్యతిరేకంగా అనేక మంది గొంతు విప్పుతున్నారు. ఇవాళ ఇప్పవలసినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే డెమోక్రసీలో చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. కొత్తగా వచ్చినటువంటి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ రమణ గారు చాలా విషయాలు అద్భుతమైన మాటలు మాట్లాడారు. ఈ మధ్యకాలంలో ఇంకా రాజద్రోహం గురించి మాట్లాడుకోవడం అవసరమా? 70 సంవత్సరాలు దాటినటువంటి స్వాతంత్రం లోపల ఇంకా రాజద్రోహం పేరు మీద ఎంతమంది సెడిషన్ ఛార్జెస్ పేరు మీద ఎంతమంది లోపటేయగలుగుతామని చెప్పేసి వారు ఒక మాట అన్నారు. మరి ఇవాళ వాస్తవానికి ఏం జరుగుతా ఉన్నది? సెడిషన్ పేరు మీద భీమ్ కోరేగా విషయం లోపల అంబేద్కర్ మనోడైనటువంటి ఆలని తేలుతున్నప్పుడు ఎప్పుడో చెప్పిండు నా ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పేసి ఆయన రిపోర్ట్ చేసి. కానీ ఏం జరిగింది? ఆయనతో పాటు ఆయనకంటే ముందు రోనా విల్సన్, సురేంద్ర గాడ్గిల్, వరవరరావు గారు, సుధా భరద్వాజ్ వీళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్లు చేసేసేసి వాళ్ళ కంప్యూటర్ లోపల ఉన్నటువంటి సిస్టమ్ లోపల ఒక మాల్వేర్ చెప్పి మీరందరూ విని ఉంటారు, ఆర్సెనల్ కన్సల్టెన్సీ అని చెప్పి అమెరికన్ డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్
ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఇన్స్క్రిప్షన్ లోపలికి ఒక కొత్త రకమైన మాల్వేర్ని దీర్ఘకాలికంగా లోపలికి ప్రవేశపెట్టి వీళ్ళందరికీ నక్సలైట్తో సంబంధం ఉండి ప్రధానమంత్రిని చంపడానికి కుట్ర చేశారని చెప్పేసి ఒకే ఛార్జ్ పేరు మీద ఇవాళ ఏ ట్రయల్స్ ముందుకు పోకుండా 2.5-3 ఏళ్ల పైబడి ఉట్టే నిరర్ధకంగా జైల్లో ఉంచుతున్నారు. నేనేమంటున్నా, దేశానికి వ్యతిరేకంగా ఎవరిని మీరు టాలరేట్ చేయడం మేము అనడం లేదు. దేశాన్ని కాపాడుకోవడం, దేశ ప్రజల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. కానీ పాలకులు తమకు నచ్చని వాళ్ళని, తమకు ప్రమాదంగా ఉందని చెప్పినటువంటి వాళ్ళందరినీ దేశద్రోహుల కింద ముద్ర వేసి ఇట్లాంటి సాఫ్ట్వేర్ ద్వారా కొత్తని ఇంట్రడ్యూస్ చేసి జరుగుతున్న అనేక విషయాలన్నిటి కూడా కూపిలాగి ఈ రకంగా చేయడం ద్వారా ఎవరిని కూడా పని చేయకుండా ఆపగలిగే శక్తి వాళ్ళకి వస్తుంది. భవిష్యత్తులో ఎవరు కూడా సొంతంగా ధైర్యంగా ఇవాళ పనులు చేయకుండా వాళ్ళు ఇవాళ భయపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్క మాటలు చెప్పాలంటే భారత ప్రజాస్వామ్యం 70 ఏళ్లలో ఎన్నడూ లేనటువంటి అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉందని చెప్పేసి ఇవాళ దేశంలో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళందరం కూడా భావిస్తూ ఉన్నాం. 100% తెలంగాణ ప్రజలుగా అత్యంత సోయగలటువంటి బిడ్డలుగా దేశం లోపట్నే భవిష్యత్తు తరాలకు సరిపోయేటువంటి ఆలోచన కలిగినటువంటి చైతన్యవంతమైనటువంటి తరతరాల జ్ఞాన సముపార్జన ఉన్నటువంటి మనం ఇవాళ మిగతా దేశంలో చాలా ప్రాంతాల కంటే మనమే బలంగా ఉద్యమం చేయవలసి ఉన్నది. ఇప్పటికీ మనం గమనించిన వార్తల ప్రకారం ఇంకా ఇది కింది దాకా వెళ్ళని వార్త. దేశంలో రైతులు ఉద్యమాలు చేస్తున్నా మన దగ్గర పెద్దగా గొప్పగా రైతు ఉద్యమాలు చేసేటువంటి స్థితి లేదు. దేశంలో చాలా సందర్భాల్లో గొప్ప ఉద్యమాలు వచ్చినా మనం ఇవాళ అందుకోకుండా ఇవాళ పాలాభిషేకాల చుట్టూ దొరవారికి మొక్కల చుట్టూ దీని చుట్టూ తిరుగుతూ ఉన్నాం తప్ప చైతన్యవంతంగా మనం ఏదైతే రాష్ట్రం కోసం కొట్లాడినామో ఆ చైతన్యంతో దేశంను కూడా మార్చేటువంటి ఒక పెద్ద ఉద్యమంలో భాగస్వామ్యం కావడంలో ఉన్నటువంటి ఒక అగాధం ఉన్నది. దీన్ని పూడ్చవలసిన బాధ్యత ఈ తెలంగాణ బిడ్డలుగా ఉద్యమకారులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేయడం కోసమే ఇవాళ సోషల్ మీడియా ద్వారా మీ అందరికీ పెగాసస్ కొనసాగించినటువంటి ఏదైతే దారుణమైనటువంటి ఈ గూఢాచారి చౌర్యం ఉన్నదో ఇది అత్యంత ప్రమాదకరమైంది. వెంటనే సుప్రీంకోర్టు ఒక పెద్ద కమిటీని వేసేసేసి దీని మీద పెద్ద విచారణ చేయాలి. బాధ్యులందరి మీద చర్యలు తీసుకోవడానికి చట్టపరంగా కూడా అవకాశం తీసుకోవాలి. ఒక్క మాటలు చెప్పాలంటే నైతికంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మేము ఇంకా కొనసాగే హక్కు ఉందని చెప్పేటువంటి హక్కు కూడా వాళ్ళకి లేదు. ఇంకా దురదృష్టమైన పొద్దున్న లేస్తే దేశభక్తులమని చెప్పేటువంటి వాళ్ళు దేశభక్తులైనటువంటి ప్రజల మీద ఇంత అరాచకం చేయడం అయితే అన్యాయమైందని చెప్పేసి నేను భావిస్తామన్నా. ఈ మాట ఎంత మాత్రం కూడా కేవలం ఒక రాజకీయ పార్టీ కోసం కాదు. ఆ రాజకీయ పార్టీ పేరు మీద కొంతమంది ఆ రాజకీయ పార్టీ స్ఫూర్తి కూడా భిన్నమైంది. ఎందుకు ఈ మాట అంటున్నంటే వాజ్పేయి గారి స్ఫూర్తి ఎక్కడ, వారు మాట్లాడే డెమోక్రటిక్ స్పిరిట్ ఎక్కడ, ఇవాళ వారి పార్టీగా చెప్పుకుంటే భారతీయ జనతా పార్టీ వ్యక్తిగతంగా ఆలోచిస్తున్న పద్ధతి ఏంటిది మనం ఇవాళ మన కళ్ళ ముందర చూస్తాం. మనం దేశం లోపల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందడం కోసం వారు చేసినటువంటి కృషి, ఈవెన్ అద్వానీ గారితో సహా కలిపి చేసినటువంటి కృషికి ఇవాళ అదాని చుట్టూ అంబానీ చుట్టూ తిరిగేటువంటి మోడీ షా యొక్క పాలనా స్థితికి మధ్యన భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉన్నది. నా రిక్వెస్ట్, ఇది కేవలం ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర పొద్దుబోని పని అని చెప్పేసేటువంటి తీసిపారేసిన మాటలు వాళ్ళన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ వారందరూ కూడా ఈ బాధ్యత పంచుకుంటారు. ఎందుకంటే అంతర్గత భద్రత అన్నప్పుడు ఇవాళ కేవలం ప్రతిపక్షాలు మాత్రమే కాదు, స్వయాన భారతీయ జనతా పార్టీ సభ్యుల మీద కూడా నిఘా ఏర్పాటించినప్పుడు ఎవరిని వాళ్ళు నమ్మలేనటువంటి స్థితి. ఇవాళ కేవలం ఒక సీఏకి సంబంధించిన విషయంలో కూడా ఒక అలజడి జరిగినప్పుడు మోహన్ భగవత్ బయటికి వచ్చేసి అనేక విషయాలు వివరించుకున్నటువంటి ఒక రెస్పాన్సిబుల్ అంటే ఆన్సరింగ్ ఉంది కదా, జవాబుదారీతనం ఉంది కదా, అది ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారికి షాక్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జవాబుదారీతనం లేనటువంటి పాలన అది నియంతృత్వానికి దారితీసి అత్యంత ప్రమాదకరమైన స్థాయికి తీసుకుపోతుంది. అది భారతీయ జనతా పార్టీకి మంచిది కాదు, దేశంలో ఉన్న ప్రతిపక్షాలకు మంచిది కాదు, దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేటువంటి కోట్లాది మంది ప్రజలకు మంచిది కాదు. అన్నిటికంటే ముఖ్యంగా అనన్యమైన త్యాగాలు చేసినటువంటి ఇంకా భారత స్వతంత్ర సమరయోధులు అక్కడికి ఇంకా బతికే ఉన్నారు, వాళ్ళ కళ్ళ ముందల ఈ వైపరీత్యం జరగకూడదని చెప్పడం కోసం ఇవాళ మీ అందరికీ అప్పీల్ చేస్తామన్నా. పెగాసస్ గురించి కింది దాకా చర్చించండి. ఒక డేటాని చౌర్యం చేసేటువంటి, ఫోన్ కాల్స్ని ఎత్తుకపోయి దొంగిలించేటువంటి, ఏం జరిగిందో అని చెప్పి ప్రతి వ్యక్తిగతమైనటువంటి ఫోన్ కాల్స్, అన్నిటికంటే ముఖ్యంగా మీకు చెప్పాల్సిన విషయం ఉంది.
ఈ ఎగిరే గుర్రంకి సంబంధించిన సాఫ్ట్వేర్ ఎంత ఎక్స్ట్రీమ్ ఉంటుంది అంటే వీడియో కాల్స్ మీరు మరి వాట్సాప్లో సేఫ్టీ అనుకుంటారు, వీడియో కాల్స్ని ట్యాప్ చేయగలుగుతుంది. అదేవిధంగా మీకు సంబంధం లేకుండానే మీ ఫోన్లోకి జొరబడి మీ ఫోటోలు మీతో సంబంధం లేకుండా సైడ్లో ఉన్న ఫోటోలు తీసుకోగలుగుతుంది. మీరు మీ ఇంట్లో ఏం మాట్లాడుతుంటారో, మీరు భార్యాభర్త కావచ్చు, అన్నా చెల్లె కావచ్చు, కుటుంబం విషయాలు కావచ్చు, లేదా మిత్రులతో మాట్లాడేది కావచ్చు, ప్రతిదాన్ని రికార్డు చేయగలుగుతారు. మీకు సంబంధమే ఉండదు. మీరు కేవలం మాట్లాడుతున్నప్పుడు మాత్రమే వాయిస్ కాల్స్ అనుకునేరు. మొత్తం ఇంట్లో జరిగేటువంటి దాని అలెక్సా అని ఒకటి వస్తుంది కదా, అది ఎట్లయితే ఇంట్లో మూలకి పెడితే అన్ని ఎట్లా అబ్జర్వ్ చేస్తుందో ఇది కూడా ఈ పెగాసస్ కూడా అట్లనే గుంజుకొని పోతుంది. అందుకోసం అని చెప్పేసి మొత్తం భారతదేశం మీద ఒక జాసూస్ అంటే పైన హిమాలయాల్లో కూర్చొని ఆ చివర కన్యాకుమారి దాకా పెద్ద భూతద్దాలు పెట్టుకొని అడుగు అడుగు ఇంచు సర్వే చేస్తున్నట్టుగా ఈ పెగాసస్ చేస్తున్నటువంటి అన్యాయం ఏదైతే ఉన్నదో, సైబర్ క్రైమ్ ఏదైతుందో దీని మీద అందరూ స్పందించవలసిన బాధ్యత ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా జవాబు చెప్పాలనేటువంటి డిమాండ్లో నేను కూడా భాగస్వామ్యం అని చెప్తూ, కేవలం అది కాంగ్రెస్ పార్టీనో లేకపోతే మమతా బెనర్జీనో లేకపోతే స్టాలిన్ గారు ఇంకోరో చేసేది కాదు. నేను ఇంకొకరు కూడా చివరిగా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కంటే ఇంకొక భిన్నమైన పార్టీ రావాలని కోరుకుంటే జగన్మోహన్ రెడ్డికైనా కేసీఆర్కైనా ఇట్లాంటి పెగాసస్ లాంటి వాటి మీద స్పందించకపోతే మీకు కూడా కనీసమైన స్వేచ్ఛ ఉండదు. అది మీ బాధ్యత కూడా. మీరు మీ మంత్రుల కోసం, మీ మంత్రుల మీద నిఘా కోసం ఇంత పెద్ద పాపాన్ని మోస్తా అంటే నెత్తి మీద ఎవడో చేయబెడితే పాతాళం పోవడం గ్యారంటీ అని చెప్పి భస్మం అయిపోతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరి బాధ్యత మనది. మనం ఇవాళ ఖచ్చితంగా దీన్ని ఆపాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మనందరం కూడా రేపు భారతదేశ వ్యాప్తంగా జరిగేటువంటి ఉద్యమంలో పాల్గొనాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఇట్లాంటి పునరావృతం కాకూడదని చెప్పడం కోసం మీ అందరి ముందుకు వచ్చిన ధన్యవాదాలు.